నమస్తే. హెల్త్ టిప్స్ తో పాటు ఆరోగ్య సమస్యలు వాటికి పరిష్కారాలను అందించే ఆరోగ్య మంత్రాకి స్వాగతం. నేటి ఉరుకుల పరుగుల జీవనంలో కడుపు నిండా తిని ఆరోగ్యంగా ఉండడం ఎంతో ముఖ్యం. కొందరు ప్రతి వంటకు వంకలు పెట్టి అసలు ఏవీ తినడానికి ఇష్టపడరు. అలాంటి వాటిలో ఉప్మా ఒకటి. అయితే ఉప్మా ఆరోగ్యానికి చాలా మంచిది అన్నది సత్యం. అందులోనూ గోధుమ రవ్వతో చేసిన ఉప్మా ఆరోగ్యానికి ఇంకా మంచిది. ఉప్మాయే కాదు, గోధుమ రవ్వతో చేసిన ఆహార పదార్థాలు ఏవి తీసుకున్నా మనకు మంచి పోషకాహారం లభించినట్లే. ఇక ఇదే క్రమంలో ఉప్మాను తీసుకోవడం వల్ల ఎటువంటి ఆరోగ్య లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. దానికోసం మీరు చేయవలసిందల్లా ఈ వీడియో పూర్తిగా చూడటమే. ఇక వివరాల్లోకి వెళితే, గోధుమ రవ్వలో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. బరువు పెరగడానికి, కండరాల నిర్మాణానికి ఇది సరైన ఆహారం. ఇక అదే విధంగా గోధుమ రవ్వతో చేసిన ఆహారాన్ని ఏ సమయంలోనైనా తీసుకోవచ్చు. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇక రవ్వ ఉప్మా తింటే ఎక్కువసేపు ఆకలి వేయదు. ఫలితంగా జంక్ ఫుడ్ తినాలనే ఆసక్తి మైండ్ లోకి కూడా రాదు. ఇక ఉదయాన్నే గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు టిఫిన్ గా తీసుకుంటే రోజంతా యాక్టివ్ గా ఉండవచ్చు. ఇందులో అవసరమైన పోషకాలు లభిస్తాయి. ఇక షుగర్ ఉన్న వారికి సరైన ఆహారం ఉప్మానే. దీంట్లోని పదార్థాలు శరీరంలోని చక్కెర స్థాయిని నియంత్రించి అదుపు చేసే అవకాశం ఉంటుంది. అదే విధంగా ఉప్మా తీసుకోవడం వల్ల శరీర సామర్థ్యం పెరిగి మెటబాలిజం కూడా మెరుగుపడుతుంది. మలబద్ధకాన్ని నివారించడంలో ఇది ఔషధంలో పనిచేస్తుంది. సో చూసారు కదా, ఉప్మా చూడగానే ముఖం చిట్లించేవారు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అంశాలు ఇవే. ఉప్మాను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇక ఉప్మాలో అనేక రకాల ప్రోటీన్లు ఉన్నాయి. ఇవి కండరాల నిర్మాణానికి బాగా ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఉప్మా తినడం వల్ల ఎక్కువసేపు ఆకలి వేయదు అనేది సత్యం. ఇది వైద్యులు చెబుతున్న మాట. ఇక షుగర్ ఉన్న వాళ్ళకైతే ఇదే మంచి ఆహారంగా కూడా చెబుతున్నారు వైద్యులు. సో చూసారు కదా, ఉప్మాని తీసుకోవడం వల్ల ఎన్ని రకాల ఆరోగ్య లాభాలున్నాయో. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గా నూనెతో చేసిన ఆహార పదార్థాలు తీసుకోవడం కన్నా ఇలా గోధుమ రవ్వతో చేసిన ఉప్మాని తీసుకోవడం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. ఇక మేము అందించిన ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. అంతేకాకుండా మేము అందిస్తున్న హెల్త్ టిప్స్ అండ్ మా ఛానల్ గురించి మీరు ఏదైనా కామెంట్ చేయదలుచుకుంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.